కన్నడ నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన మల్టీ స్టారర్ మూవీగా 45 కనిపిస్తుంది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి అర్జున్ జన్య దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్న ఆయనకి ఇదే మొదటి సినిమా. డిసెంబర్ 25వ తేదీన కన్నడలో విడుదలైన ఈ సినిమా జనవరి 1వ తేదీన తెలుగులో రిలీజ్ చేశారు. అలాంటి ఈ సినిమా జనవరి 30 నుంచి జీ5 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వినయ్ రాజ్ బి శెట్టి ఓ మిడిల్ క్లాస్ యువకుడు. ఓ సాఫ్ట్వేర్ ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. తల్లి తండ్రి, ఇదే అతని కుటుంబం. తనకి వచ్చిన ఒక కల కారణంగా అతను గరుడ పురాణం గురించి తెలుసుకుంటాడు. యమలోకం, ఆత్మ ప్రయాణం, అక్కడి శిక్షలు గురించి తెలుసుకుని ఆందోళనకు లోనవుతాడు. కర్మ ఫలితం ఏ స్థాయిలో వెంటాడుతుందో తెలుసుకుని కంగారుపడిపోతూ ఉంటాడు. ఒక రోజున అతను బైక్పై ఆఫీసుకి బయల్దేరతాడు. హెల్మెట్ పెట్టుకోకపోగా సెల్ ఫోన్లో మాట్లాడుతూ సిగ్నల్స్ జంప్ చేస్తాడు. ఆ సమయంలోనే అతను ఒక కుక్కను గుద్దేస్తాడు. ఆ క్షణమే అది అక్కడ ప్రాణాలు వదిలేస్తుంది. కుక్కనే కదా అనుకుని అతను తాపీగా ఆఫీసుకి వెళ్ళిపోతాడు. అయితే కొంతమంది రౌడీలు ఆఫీసుకుని వచ్చి మరీ వినయ్ను బలవంతంగా ఒక రహస్య స్థావరానికి తీసుకుని వెళతారు. తన కారణంగా చనిపోయిన